సో గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో ప్రీవియస్ వీడియోస్లో నేను డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అప్లోడ్ చేస్తున్నాను. అగైన్ నేను ప్రోడక్ట్ ఏ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ అడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇప్పుడు టుడే టాపిక్ వచ్చి మనం అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈజీగా చూద్దాం. సో ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారో అయితే మనకి అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏదో 2/2 మ్యాట్రిక్స్ అయినా 3/3 మ్యాట్రిక్స్ అయినా. సో మనం ఫస్ట్ ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ చూద్దాం. సో అడ్జాయింట్ ఏ, సో ఏం లేదండి. సో ఈ నెంబర్ని రివర్స్ చేస్తాం, ఈ 2 నెంబర్స్కి మైనస్ యాడ్ చేస్తాం. అంటే ప్లస్ ఉంటే మైనస్గా అవుతుంది నెంబర్, మైనస్ ఉంటే ప్లస్గా అవుతుంది. సో 2 ఉంది కాబట్టి -2, 3 ఉంది కాబట్టి -3. ఈ 1, 4 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. అంటే ఏబిసిడి యొక్క అడ్జాయింట్ ఏమవుతుందంటే డి మైనస్ బి మైనస్ సి ఏ అవుతుంది. ఇలా అడ్జాయింట్ అనేది 2/2 మ్యాట్రిక్స్కి చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ మనకి ఇన్వర్స్ అడిగారనుకోండి, సో ఏ ఇన్వర్స్ అంటే, సో ఇన్వర్స్ మీద నేను ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, బట్ దీనికి చూద్దాం. అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫార్ములా. సో అడ్జాయింట్ డెట్ ఏ చేద్దాం ఫస్ట్. అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, డెట్ ఏ క్యాలిక్యులేట్ చేద్దాం. సో డెట్ అంటే ఏంటి, ఆల్రెడీ నేను డిటర్మినెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. సో 1 4 4 -3 2 6 అంటే మనకి డెట్ ఎంత -2. సో అప్పుడు ఏ ఇన్వర్స్ ఏమవుతుంది, 4 -2 -3 1 బై డెట్ ఏ ఎంత -2 అంటే 4 బై -2 -2 బై -2 -3 బై -2 1 బై -2 అంటే ఫైనల్గా ఏమవుతుంది 2 1 2 2 1 1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో మ్యాట్రిక్స్ ఎంత అవుతుంది, -2 1 3/2 -1/2 ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో ఫైనల్ మనం ఏ ఇన్వర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసేసాం. సో అడ్జాయింట్ అంటే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్వర్స్ అడిగారనుకోండి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫార్ములా వేస్తాం. సో ఇలా మనం ఈజీగా 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. సో 3/3 మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో సో నేను స్లోగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ప్లీజ్ లిజన్. సో ఏ అడ్జాయింట్ ఏ కదా. సో చూడండి, సో ఫస్ట్ మనం 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి మనకి 3/3 వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో 2 యొక్క మైనర్ మ్యాట్రిక్స్ అంటే సబ్ మ్యాట్రిక్స్ అంటే ఏమొస్తుంది, 2 కింద ఎలిమెంట్స్ తీయేస్తే 2 1 2 3. సో చూడండి 2 3 6 -2 1 2 ఎంత మనకి 4. ఆ 4 అనేది ఇక్కడ మనం రాసుకోవాలి. నెక్స్ట్ 1 కదా, 1 కింద ఎలిమెంట్స్ తీసేస్తే పక్క ఏమేమి ఉంటుంది, 3 1 1 3 అంటే 3 3 9 -1 1 1 అంటే 8. సో ఇక్కడ దానికి మనం -8 పెట్టుకోవాలి. ఇక్కడ ఎలిమెంట్స్ ఇక్కడ కానీ ఇక్కడ అండ్ ఇక్కడ ఉండే ఎలిమెంట్స్కి మనం ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ 1 కుంది ఎలిమెంట్స్ తీసేసేయండి, ఏమేమి ఉంటుంది 3 2 1 2. సో 3 2 6 -1 2 2 అంటే 4. నెక్స్ట్ ఈ రో, సో 3 కదా. సో మ్యాట్రిక్స్ ఏంటి 3 2 1 1 3 2 1 1 2 3. సో ఈ రో అయిపోయింది. నెక్స్ట్ ఈ రో 3. సో 3 కింద ఎలిమెంట్స్ తీసేసి ఏముంటుంది, మ్యాట్రిక్స్ 1 1 2 3 ఉంటుంది. సో అంటే 1 3 3 -2 1 2 అంటే 1 వచ్చింది కాబట్టి -1. నెక్స్ట్ ఈ 2 కింద ఇక్కడ రో అండ్ కాలం తీసేస్తే 2 1 1 3 సబ్ మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే 2 3 6 -1 5. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ అంటే ఇక్కడున్న రో ఇక్కడున్న కాలం తీసేస్తే ఏమేమి ఉంటుంది 2 1 1 2 అంటే 2 2 4 -1 అంటే 3. సో -3. నెక్స్ట్ ఈ రో, సో మన మ్యాట్రిక్స్ ఇంకోసారి రాసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. 2 1 1 3 2 1 1 2 3. సో ఈ రో అయిపోయింది, ఈ రో అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ 1 కింద ఉన్న ఎలిమెంట్స్ తీసేసేయండి, ఏమింటుంది మ్యాట్రిక్స్ 1 1 2 1. సో 1 1 1 -2 -1. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2, సో ఇవి తీసేయండి, ఏమేమి ఉంటుంది 2 1 3 1. సో 2 1 2 -3. సో -1 కాబట్టి +1 అవుతుంది. సో ఇక్కడ +8 వచ్చింది కాబట్టి -8, ఇక్కడ +1 వచ్చింది కాబట్టి -1. సో +3 వచ్చింది కాబట్టి -3, ఇక్కడ -1 వచ్చింది కాబట్టి +1. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 3. సో 2 1 1 3 2 1
1 2 ఈజ్ ద మ్యాట్రిక్స్. సో 3 కాబట్టి తీసేస్తాం ఇలాగా. సేమ్ మ్యాట్రిక్స్ 2 1 3 2. సో 2 2 4 4 - 3 1. సో ఇలా మనం 3/3 మ్యాట్రిక్స్ యొక్క అడ్జాయింట్ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫైనల్ అడ్జాయింట్ ఎంత? 4 - 8 4 -1 5 -3 -1 1 1. అదే ఇన్వర్స్ అడిగారు అనుకోండి, అడ్జాయింట్ A బై det A. సో డిటర్మినెంట్ అనేది 3/3 మ్యాట్రిక్స్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసిన, ప్లీజ్ చెక్. సో ఇప్పుడు మనం డిటర్మినెంట్ అడ్జాయింట్ A క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో డిటర్మినెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఒకసారి మ్యాట్రిక్స్ రాసుకుందాం. 2 1 1 3 2 1 1 2 3. సో చూడండి, 2 × 2 3s are 6 - 2 1s are 2 -1 × 3 3s are 9 -1 plus 1 × plus 1 -2 2 × 4 -1 × 8 plus 4 8 - 8 plus 4 అంటే మన డిటర్మినెంట్ ఎంత? 4. సో A ఇన్వర్స్ అంటే 4 - 8 4 -1 5 -3 -1 1 1 by 4. ఏమవుతుంది? 4 1s are 4 1s are అంటే 1 -2 1 -1/4 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయచ్చు. 5/4 -3/4 -1/4 1/4 1/4 is a ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఇలా మన ఇన్వర్స్ని కూడా గివెన్ మ్యాట్రిక్స్ నుంచి అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేసి దెన్ డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సో టుడే వీడియోలో మనం అడ్జాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారో అడ్జాయింట్ ఏ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అడ్జాయింట్ ఏ అంటే సో జస్ట్ మనం ఈ 2 నెంబర్స్ని రివర్స్ చేస్తాం అంటే 2 1. ఈ 2 నెంబర్స్కి మనం సబ్ట్రాక్ట్ అంటే మైనస్ యాడ్ చేస్తాం అంటే -2 -3. సో దిస్ ఈజ్ అ అడ్జాయింట్. అదే ఇన్వర్స్ అడిగితే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ A బై det A. సో det A అంటే ఆల్రెడీ చెప్పాను కదా, 1 2s are 2 -3 2s are 6 అంటే 2 - 6 ఎంత? -4. సో ఆల్రెడీ అడ్జాయింట్ A తెలుసు. 2 - 2 -3 1 అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? -1/2 1/2 3/4 -1/4 is the inverse of a matrix. సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫర్ more videos please subscribe and do follow.